Hi buddies, welcome to our channel Sports Jaga. It's exclusive. ఈ సీజన్లో అత్యధిక పరుగుల మ్యాచ్లతో పాటు ఉత్కంఠభరిత మ్యాచ్ల సంఖ్య పెరుగుతూ వస్తుంది. ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన కేకేఆర్ ఆర్సీబీ మ్యాచ్ ఎంతో ఉత్కంఠతను రేపి చివరి బంతి వరకు నువ్వా నేనా అన్నట్లు కొనసాగి ప్రేక్షకులకు ఎంతో థ్రిల్ను అందించింది. ఇలాంటి ఉత్కంఠభరిత మ్యాచ్లో విజయం ఎవరిని వరించింది, మ్యాచ్ ఎలాంటి మలుపులు తీసుకుందో ఇప్పుడు విశ్లేషిద్దాం రండి. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆర్సీబీ సిరాజ్, కరణ్ శర్మ, గ్రీన్లను జట్లోకి తీసుకుంది. కేకేఆర్ మాత్రం సేమ్ టీమ్ తోనే బరిలోకి దిగింది. మొదట బ్యాటింగ్ ఆరంభించిన కేకేఆర్ కి ఓపెనర్ సాల్ట్ అదిరే ఆరంభాన్ని అందించాడు. కేవలం 14 బంతుల్లోనే 48 పరుగులు చేయడంతో 4 ఓవర్లోనే 55 పరుగులు చేసింది కేకేఆర్. ఈ దశలో సిరాజ్ సాల్ట్ ని అవుట్ చేయడంతో పాటు దయాల్ ఒకే ఓవర్లో నరైన్ ని, రఘువంశీని అవుట్ చేయడంతో పవర్ ప్లే ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 75 పరుగులు చేసింది కేకేఆర్. ఇక్కడ రఘువంశీ క్యాచ్ ని గ్రీన్ సింగిల్ హ్యాండ్ తో అద్భుతంగా అందుకున్నాడు. దిస్ ఈస్ ద ఫైనెస్ట్ క్యాచ్ ఇన్ ద మ్యాచ్. వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్ అటాకింగ్ బ్యాటింగ్ చేసినా ఎక్కువసేపు నిలవలేదు. రసెల్ కూడా ఫస్ట్ బాల్ కే అవుట్ అయ్యాడు, కానీ అది హై నో బాల్ కావడంతో బ్రతికిపోయాడు. 16 ఓవర్లో 5 వికెట్ల నష్టానికి 155 పరుగుల వద్ద ఉన్న కేకేఆర్ చివరి 4 ఓవర్లో 67 పరుగులు సాధించి 222 పరుగుల భారీ స్కోర్ ని సాధించింది. చివరిలో శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ ఇన్నింగ్స్ తో పాటు రసెల్, రమన్ దీప్లు బ్యాట్ ని గులిపించారు. 223 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీకి కింగ్ కోహ్లీ తన అద్భుతమైన ఆటతో అదిరే ఆరంభాన్ని అందించాడు. కానీ హైఫుల్ టాస్ కి క్యాచ్ అవుట్ అవడం విస్మయానికి గురి చేసింది. కేకేఆర్ ఇన్నింగ్స్ లో రసెల్ కి నో బాల్ ఇవ్వడం, ఇక్కడ కోహ్లీకి అవుట్ ఇవ్వడం వివాదాస్పదంగా మారింది. కెప్టెన్ డూప్లెసిస్ కూడా వెంటనే అవుట్ అయినా విల్ జాక్స్ మాత్రం తన పవర్ హిట్టింగ్ తో స్కోర్ బోర్డ్ ని పరుగులు పెట్టించాడు. స్టార్క్ వేసిన ఒక ఓవర్లో 3 సిక్స్లు, 1 4తో 22 పరుగులు సాధించడంతో పవర్ ప్లే ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 74 పరుగులు సాధించింది ఆర్సీబీ. విల్ జాక్స్ తో పాటు పటిదార్ కూడా 4లు, 6లతో విజృంభించడంతో స్కోర్ బోర్డు ఆకాశాన్ని అంటింది. 11 ఓవర్లోనే 137 పరుగులు సాధించి విజయం దశగా అడుగులు వేసింది ఆర్సీబీ. కానీ ఈ దశలోనే ఒక్కసారిగా మ్యాచ్ టర్న్ తీసుకుంది. రసెల్ ఒకే ఓవర్లో విల్ జాక్స్ ని, పటిదార్ని అవుట్ చేయడంతో పాటు నరైన్, లోమ్రార్, గ్రీన్లను అవుట్ చేయడంతో మ్యాచ్ ఒక్కసారిగా ఉత్కంఠభరితంగా మారింది. కానీ దినేష్ కార్తీక్ తీవ్రంగా శ్రమించిన 19వ ఓవర్లో రసెల్, కార్తీక్ ని అవుట్ చేయడంతో ఆర్సీబీ ఆశలు కోల్పోయింది. కానీ ఇక్కడే ఎవరు ఊహించని అద్భుతం జరిగింది. కరణ్ శర్మ లాస్ట్ ఓవర్లో స్టార్క్ బౌలింగ్ లో మొదటి 4 బంతుల్లో 3 సిక్సర్లు బాదడంతో చివరి 2 బంతులకి 3 పరుగులు అవసరమయ్యి ఎంతో ఉత్కంఠతను రేపింది. ఈ ఉత్కంఠత పతాక స్థాయికి చేరి కరణ్ శర్మ నెక్స్ట్ బాల్ కి అవుట్ అయ్యాడు. చివరి బాల్ కి 3 రన్స్ అవసరం కాగా ఫెర్గుసన్ 1 రన్ తీసి 2వ రన్ కి రన్అట్ అవడంతో 1 పరుగు తేడాతో ఆర్సీబీ ఓటమి పాలైంది. ఆర్సీబీ ఫ్యాన్స్ మాత్రం ఎందుకు మా ఆర్సీబీకి మాత్రమే ఇలా జరుగుతుంది అంటూ తలలు పట్టుకున్నారు. ఫలితం మాత్రం ఎలా ఉన్నా ప్రేక్షకులకు మాత్రం మంచి కిక్ ఇచ్చింది. మ్యాచ్ ని మలుపు తిప్పిన రసెల్ కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ buddies.